హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మేము లంబసింగ్ వ్యూ పాయింట్ వీడియో అయిన తర్వాత ఖాళీగా ఉందని చెప్పేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటే మాకు అప్పుడే గుర్తొచ్చింది కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇంకా లూసీ అండ్ మా స్నేహ అయితే అస్సలు ఆగడం లేదు. ఎప్పుడెప్పుడు చూద్దామా వాటర్ ఫాల్స్ అనేది. యాక్చువల్గా మనకంటే పిల్లలకి అండ్ వాళ్ళకి ఎక్కువ నేచర్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే ట్రెక్కింగ్, పెద్ద పెద్ద హైట్లు, రాళ్ళు ఉంటాయి అనుకున్నాను. అలా ఏం లేదు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చూసిన వెంటనే ఇది మన ఇండియాలోనేనా అనుకున్నాం. అంత నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు. మరీ వాటర్ ఫాల్స్ అంటే పెద్ద పెద్ద జలపాతాలు ఏమి లేవు, కానీ డీసెంట్గా నీట్గా చాలా బాగుంది. ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ అయితే వద్దు, రావద్దు. సో అక్కడున్న లవర్స్ని చూసి అయితే మనం చాలా కుళ్ళుకుంటాం అనమాట. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా టికెట్ విషయానికి వస్తే పిల్లలకి 60 రూపాయలు, పెద్దలకైతే 80 రూపాయలు తీసుకున్నారు. వీడియో తీసింది నేనని తెలియాలి కదా, అందుకని నేను ఒక చిన్న సెల్ఫీ అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత అయితే వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే స్నానాలు చేయడానికి ఉండదు, ఓన్లీ వ్యూస్ చూడడానికి, వ్యూస్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. మేము కూడా చేసాం. ఇక్కడికి ఎలా రావాలంటే నర్సీపట్నం, లంబసింగ్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు మీదుగా రావచ్చు. లేదంటే పాడేరు, కొత్తపల్లి ఇలా కూడా రావచ్చు. అరౌండింగ్ ఎటు సైడ్ నుండి చూసినా మనకి 40 నుండి 45 కిలోమీటర్స్ వస్తుంది. బైక్ మీద వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అడ్వెంచర్ కింద ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా చెప్పడానికి ఏముంది, ఫ్యామిలీతో అయితే ఒక 2-3 అవర్స్ వచ్చి కూర్చొని అలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది.